నమస్తే అందరికీ. ఈరోజు మీ ర్యామ్స్ స్టోరీస్లో మాఘమాసం గురించి, మాఘమాసం విశిష్టత గురించి, అలాగే అందులో ఒక పాట అయినటువంటి ఒక మహర్షి గురించి మనం చెప్పుకుందాం. మాఘమాసం చంద్రుడు మఖా నక్షత్రంతో కూడి ఉన్నటువంటి మాసం మాఘమాసం. మాఘమాసం అంటే శుభకార్యాలకు ప్రసిద్ధం. మాఘమాసం ఎప్పుడొస్తుందో అంటూ పెళ్లి కాని వాళ్ళు పాటలు పాడుకుంటూ ఎదురు చూసేది కూడా ఈ మాఘమాసం కోసమే. అంటే మాఘమాసంలో శుభకార్యాలు చాలా ఎక్కువగా జరుగుతాయి. అంటే పెళ్ళిళ్ళు ఎక్కువగా పెళ్లి ముహూర్తాలు మాఘమాసంలోనే పెట్టుకుంటారు చాలామంది. ఈ నెలలో మంచి తిథులు కూడా ఎక్కువే. వసంత పంచమి, రథసప్తమి, మహాశివరాత్రి, మహాపర్వదినం కదా, భీష్మ ఏకాదశి, ఇలా చాలా అంటే దాదాపు ఈ నెలంతా కూడా చాలా విశిష్టమైనటువంటి మాసం అన్నమాట. అన్ని మాసాల్లోకి విశిష్టమైన మాసం మాఘమాసం. ఇది శివకేశవులిద్దరికీ కూడా ఎంతో ప్రీతికరమైనది. ఈ మాఘమాసం శుభకార్యాలకు ఎంత ప్రసిద్ధో, సముద్ర స్నానం, నదీ స్నానం, అలాగే పూజలు, నోములు, వీటికి కూడా అంతే ప్రసిద్ధమైనది. ఈ పవిత్ర మాఘమాసం, ఈ మాసంలో మహాశివరాత్రి వస్తుంది కాబట్టి, మహాశివరాత్రి అంటే ఆ మహాశివుడు లింగ రూపంలో వెలిసినటువంటి మాసం ఇదే. కాబట్టి మాఘమాసానికి శివుడికి అత్యంత విశిష్టమైన స్థానం ఉందన్నమాట. సో మహాభక్తుడు మార్కండేయుడు శివభక్తుడు, ఆయన గురించి ఈరోజు మనం తెలుసుకుందాం. ఆ కాలంలో మృకండు మహర్షి అని చెప్పి ఒక మహర్షి, ఆయనకి మరుద్వతి అని చెప్పి మహాసాధ్వి ఇల్లాలు. ఆయనకు సంతానం లేదు అని తప్ప మరి లోటు లేదు. ఇద్దరు కూడా ఎప్పుడు సంతానలేమి గురించే మాట్లాడుకుని చాలా బాధపడేవాళ్ళు అన్నమాట. ఆయన సంతానం లేకుంటే అపుత్రస్య గతిర్నాస్తి, అంటే పుత్రులు లేకపోతే పున్నామ నరకం నుంచి తప్పించుకోలేము, మంచి గతులు ఉండవు అని ఆలోచన చేసి ఆయన సంతానం కోసం పరమశివుని కోసం తపస్సు చేశాడు. మృకండు మహర్షి తపస్సుకు సంతోషించినటువంటి శివుడు ప్రత్యక్షమయ్యి ఏం కావాలో అడిగాడు. సంతానం కావాలని ఆయన అడిగితే శివుడు ఆయన్ను పరీక్షించాలనుకొని, మృకండు నీకు సంతానం కావాలి, ఓకే, అయితే దీర్ఘాయుష్మంతుడైనటువంటి అంటే దుర్గుణాలు కలిగినటువంటి దీర్ఘాయుష్మంతుడైనటువంటి వాడు పుత్రుడుగా కావాలా, సద్గుణ రాశి అయినటువంటి అల్పాయుష్కుడు నీకు పుత్రుడుగా కావాలా అని అడిగాడు. అంటే స్వామి, దుర్గుణుడు అవసరం లేదు నాకు, సద్గుణవంతుడు మంచివాడైనటువంటి పుత్రుడు ఎంతకాలం ఉన్నా అదే గొప్ప, నాకు సద్గుణవంతుడైనటువంటి అబ్బాయిని నాకు సంతానంగా ప్రసాదించండి స్వామి అని వేడుకున్నాడు. సరే, ఆ బాలుడి వయస్సు ఓన్లీ 16 ఏళ్ళు అంతే, ఆ అబ్బాయి ఆయుష్ అని చెప్పి శివుడు అంతర్ధానమైపోయాడు. సరే, ఇచ్చిందే వరం, పుత్రుడు కలిగిందే చాలు అని చెప్పి అనుకున్న ఆయన సంతోషంగా ఇంటికి వచ్చాడు. అనతి కాలంలోనే మరుద్వతి గర్భం దాల్చింది. పండంటి శుభ లక్షణాలు కలిగినటువంటి ఒక ముద్దు బాలుడికి జన్మనిచ్చింది ఆ తల్లి. వాళ్ళ ఆనందానికి అవధులు లేవు. ఆ అబ్బాయికి మార్కండేయుడు అని నామకరణం చేసుకుని అల్లారు ముద్దుగా పెంచుకుంటూ వచ్చారు. ఉపనయనం వయసు రాగానే ఘనంగా ఉపనయనం కూడా జరిపించేశారు. ఆ అబ్బాయి చాలా తెలివైనవాడు, స్నేహశీలి, పెద్దవాళ్ల పట్ల భక్తి గౌరవాలు కలిగిన వాడుగా, చాలా మంచి బాలుడు అని ప్రతి ఒక్కరితో పేరు తెచ్చుకుంటూ పెరగసాగాడు. అయితే ఒకసారి సప్తఋషులు మృకండు మహర్షిని దర్శించడం కోసమని ఒకరోజు వచ్చారు అక్కడికి. వచ్చినప్పుడు వాళ్ళు పిచ్చపాటి మాట్లాడుకొని వాళ్ళ మాటలు అయిపోయిన తర్వాత
ఆ బాలుణ్ణి పిలిచి పరిచయం చేసి, ఇదిగో నా కుమారుడు మార్కండేయుడు అని చెప్పారు మృకండు మహర్షి. ఈ బాలుడు పెద్దలంటే చాలా వినయ విధేయతలు కలవాడు కదా, వెళ్ళి అందరికీ నమస్కారం చేసి ఆశీర్వాదం తీసుకున్నాడు. వాళ్ళందరూ కూడా ఏకకంఠంతో దీర్ఘాయుష్మాన్ భవ అని చెప్పి ఆశీర్వదించారు. మృకండు ఆశ్చర్యపోయాడు. అరే ఇదేంటి దీర్ఘాయుష్మాన్ భవ అని చెప్పి ఆశీర్వదించారు, ఈ అబ్బాయి అల్పాయుష్కుడు కదా, ఈ సప్త ఋషుల ఆశీర్వాదం అనేది వృధా పోదు. ఎప్పుడైనా పెద్దవాళ్ళ మాట తప్పి బయటికి రాదు, వాళ్ళ నుంచి ఏమొచ్చినా అది నిజమవుతుందన్నమాట. కానీ వీళ్ళు ఇట్లా అన్నారే, ఆ శివదేవుడేమో అల్పాయుష్కుడు అని చెప్పాడు అని చెప్పి, స్వామి నిజమేనా మీరన్న ఆశీర్వాదం నిజమవుతుందా అని చెప్పి అడిగాడనమాట వాళ్ళని. అడిగితే వాళ్ళు జ్ఞానదృష్టితో చూసి శివుడికి మృకండుకు జరిగినటువంటి సంభాషణ అంతా కూడా అవలోకించుకొని, శివదేవుడు నీకు అల్పాయుష్కుడని బిడ్డను అనుగ్రహించాడు, ఓకే, కానీ మా నోట ఎందుకు అట్లా పలికించాడో మాకు తెలియదు కదా, అంటే ఒక మంచి ఉద్దేశం లేని ఆయన అట్లా పలికించాడు, కాబట్టి ఈ అబ్బాయిని ఎప్పుడు శివ ధ్యానంలోనే ఉండమని చెప్పండి, శివుణ్ణి ధ్యానిస్తూ ఉండమని చెప్పండి అని చెప్పి వాళ్ళు ఆశీర్వదించి వెళ్ళిపోయారన్నమాట. ఇక అప్పటి నుంచి ఆ పిల్లవాడు ఎప్పుడు శివధ్యానంలోనే శివుణ్ణి తలుచుకుంటూ శివుడికి పూజ చేసుకుంటూ, మాట ముందు శివ వెనక శివ, ఇట్లా భక్తిలో లీనమైపోయి ఉన్నాడనమాట. అయితే ఈ విషయము నారదుడికి తెలిసింది. నారదుడు తంపులు మారి కదా, ఊరుకుంటాడా, ఏం చేశాడు, నేరుగా యమధర్మరాజు దగ్గరికి వెళ్ళాడు. యమధర్మరాజు దగ్గరికి వెళ్ళి, యమా చూసావా, మృకండుకి శివుడేమో అల్పాయుష్కుడైన కుమారుణ్ణి ప్రసాదించాడు, మన సప్తర్షులు వెళ్ళి దీర్ఘాయుష్మంతుడు అని చెప్పి ఆశీర్వదించారు, ఇది విడ్డూరం కదా, అయితే నువ్వేం చేస్తావు, 16 ఏళ్ళే అబ్బాయికి ఆయుష్, 16 ఏళ్ళు నిండంగానే నువ్వు ఆ అబ్బాయిని పరలోకానికి తీసుకొచ్చేసేయాలి, లేదంటే జనాలు నిన్ను గౌరవించరు. ఎందుకంటే ఈ సప్త ఋషులో ఎవరైనా ఋషులు ఇట్లా వాళ్ళు వచ్చేసి ఆశీర్వాదం ఇచ్చేస్తే మాకు ఏమున్నా పోతాయి, యముడు మమ్మల్ని ఏం చేయలేడు అని చెప్పేసి వాళ్ళు అనుకునే ప్రమాదం ఉంది. కాబట్టి నువ్వు శివుని ఆర్డర్ మాత్రమే ఫాలో అవుతావు, వీళ్ళందరిది కాదు. కాబట్టి నువ్వు 16 ఏళ్ళు నిండంగానే మార్కండేయుని తీసుకొచ్చేసేయి అని చెప్పాడనమాట. అయితే అక్కడ యమధర్మరాజుకేమో అలా చెప్పాడు. అక్కడి నుంచి చక్కగా మార్కండేయుడి దగ్గరికి వచ్చాడు. వచ్చి, నాయనా మార్కండేయ, నువ్వు శివధ్యానాన్ని ఎప్పుడూ విస్మరించకు, శివధ్యానంలోనే ఉండు, అప్పుడు నిన్న యమధర్మరాజు కూడా ఏమీ చేయలేడు అని చెప్పాడు. ఈయన అక్కడ ఎక్కించాడు, ఇక్కడ ఎక్కించాడు. అయితే మనం గమనించాల్సిన విషయం ఏంటంటే, నారదుల వారిని తంపుల మారి అనే మనం అంటాం, కానీ ఆయన ఏది చేసినా లోక కళ్యాణార్థమే చేస్తాడు. లోకంలో ఏదైనా ఒక మంచి జరగడం కోసమే నారదుల వారు అట్లా తంపులు పెడతారు. విష్ణువుకు శివుడికి తంపులు పెట్టినా, విష్ణువుకి అమ్మవారికి తంపులు పెట్టినా లోక కళ్యాణం కోసము, లేదా విష్ణువు మళ్ళీ అవతారం ఎత్తేదానికి నాంది వాచకంగానో, ప్రతీది మనం గమనిస్తే ఏదో ఒక మంచే జరుగుతుంది ఆయన పెట్టే తంపుల్లో. అలాగే ఇది కూడా అనుకోవాలి. అయితే ఇంకా మార్కండేయుడు 24/7 శివధ్యానంలోనే గడిపేవాడు అనమాట. ఎప్పుడు అక్కడ ఉన్నటువంటి గుళ్ళో శివలింగం దగ్గర కూర్చొని పూజ చేసుకుంటూ ఇలాగే గడుపుతూ ఉండేవాడు. అట్లా 16 సంవత్సరాల అబ్బాయికి నిండినాయి. ఇంకా ఆ రోజు ఆ అబ్బాయి బర్త్డే అన్నట్టు అనమాట. ఆ అబ్బాయి వెళ్ళేసి శివుడి దగ్గర పూజలో కూర్చొని ఉన్నాడు. యమధర్మరాజు తన యమకింకర్లను పిలిచి, ఇట్లా పలాని మృకండు కుమారుడు మార్కండేయుడికి ఈ రోజుతో ఆయుర్దాయం కట్టు, మీరు వెళ్ళి ఆ అబ్బాయిని తీసుకొని రండి అని చెప్పి పంపించాడనమాట. పంపిస్తే వాళ్ళు అక్కడికి వెళ్ళేసరికి అబ్బాయి శివుడి దగ్గర పూజలో ఉన్నాడు. మహా తేజస్సు, ఆ అబ్బాయి ఒళ్ళు నుంచి మహా తేజస్సు కనిపిస్తూ ఉంది. అది చూసి భయపడ్డారు వాళ్ళు. భయపడి, అబ్బాయి నువ్వు బయటికి రా నాయనా అన్నారు. శివధ్యానం వదిలి నేను ఎక్కడికి రాను అని చెప్పి అక్కడి నుంచి రాలేవాళ్ళు. ఆ అబ్బాయి ఒంట్లో వస్తున్నటువంటి ఆ
కాంతిని చూసి వాళ్ళు భయపడిపోయి సీదా వెళ్ళి యమధర్మరాజుకు ఆ విషయం విన్నవించారు. యమధర్మరాజా ఇట్లా ఆ అబ్బాయి దేహం నుంచి పెద్ద కాంతి కనిపిస్తూ ఉంది మాకు, ఆ అబ్బాయి అంత ఇదిగా ఉన్నాడు, మాకు భయం వేసిందండి, మేము తేలేము అన్నారు. అంటే సరే కింకర్లు చేయలేకపోతే యముడికైతే తప్పదు కదా, ఆయన డ్యూటీ ఆయన చేయాల్సిందే. ఆయన వచ్చాడు. రాగానే ఆ అబ్బాయి శివుడి దగ్గర కూర్చొని పూజ చేస్తూ ఉన్నాడు. గుళ్ళో ఉన్నాడు కదా, గుళ్ళోకి యముడు పోలేడు. ఎందుకంటే గుళ్ళోకి వెళ్ళి ప్రాణం తీయడం అనేది నిషిద్ధం, మామూలుగా వెళ్ళకూడదు. అందులో పరమశివుడయ్యే ఆయన అందరికీ ఆరాధ్యుడు. అందున ఈయనకు ఈ కేటగిరీ నిర్ణయించిన వాడు కూడా శివుడే కాబట్టి లోపలికి వెళ్ళలేడు. కాబట్టి అరే బాలక నువ్వు బయటికి రా అన్నాడు. అంటే లేదు నేను రాను, నేను శివుని పూజలో ఉన్నాను, నేను బయటికి రాను, కావాలంటే నువ్వే రా లోపలికి అన్నాడు. అరే మర్యాదగా చెప్తే రావా నువ్వు, రా అన్నాడు. లేదు నేను రాను అని చెప్పి అబ్బాయి ఎట్లే ఉన్నాడు. ఈయన కోపం వచ్చి పాశం విసిరాడు. విసిరేసరికి ఈ అబ్బాయి భయంతో వెళ్ళి శివలింగాన్ని గట్టిగా వాటేసుకున్నాడు. శివా అని చెప్పి అరుస్తూ వెళ్ళి శివలింగాన్ని వాటేసుకున్నాడు. సడన్గా అట్లా అబ్బాయి లేసి అట్లా వాటేసుకోవడంలో ఈ పాశం వెళ్ళి యమపాశం వెళ్ళి శివలింగంతో కూడినటువంటి మార్కండేయుడికి ఇద్దరికి కలిపి చుట్టేసుకుంది. అది అలా పాశం శివలింగానికి కూడా చుట్టుకునేసరికి అక్కడ బ్రహ్మాండమైన తేజస్సు పుట్టింది ఆ శివలింగంలోంచి. అందులోంచి శివుడు వచ్చాడు బయటకు వచ్చి, యమా నీకెంత ధైర్యం ఉంటే నా మీదకే పాశం విసురుతావు, ఇదిగో నిన్నిప్పుడే దగ్ధం చేసేస్తా అని చెప్పి అనేసరికి యమధర్మరాజు భయపడిపోయాడు. భయపడి సాష్టాంగ పడిపోయి, స్వామి నేను నీ మీద వేయలేదు, ఆ పిల్లవాడి మీద వేశాను, ఎందుకంటే ఆ అబ్బాయి ఆయుర్దాయం ఈ రోజుతో పూర్తయిపోయింది, నా డ్యూటీ నేను చేయడానికి వచ్చా అంతే. ఆ అబ్బాయి సడన్గా ఆ టైంకి నిన్ను ఆలింగనం చేసుకోవడం వల్ల ఆ పాశం నీకు కూడా తగులుకుంది అంతే, అది నా తప్పు కాదు అని చెప్పేసి వేడుకున్నాడు అనమాట. కాకపోతే పర్లేదు సరే చేసిన తప్పుకు నేను క్షమించి వదిలేస్తున్నా, వెళ్ళిపోయి ఇక్కడి నుంచి, ఆ అబ్బాయిని ప్రాణం తీయడానికి లేదు. అంటే స్వామి అదేంటది, నువ్వే కదా అన్నీ నిర్ణయించేవాడివి, ఆయనకు 16 ఏళ్ళ ఆయుష్ అని చెప్పి నువ్వే చెప్పావు, ఆయుష్ ఎవరికైనా ఆయుష్ తీరంగానే తీయమని నాకు నువ్వే చెప్పావు, అటువంటిప్పుడు ధర్మం తప్పమని నాకు ఎట్లా చెప్తావు స్వామి నువ్వు, నా డ్యూటీ నన్ను నిర్ణయించిన వాడివి నువ్వే సరిగ్గా చెయ్యనీకపోతే నేను ఎట్లా చేయగలను, నా కిందున్న వాళ్ళతో ఎట్లా చేయించగలను అన్నాడనమాట. అనేసరికి అప్పుడు శివుడికి అర్థమై నవ్వి, అలా కాదేమా, ఈ అబ్బాయి సంపూర్ణ ఆయుష్కుడు, జన్మతః జాతకరీత్యా కూడా ఈ అబ్బాయి సంపూర్ణ ఆయుష్కుడు, కాకపోతే నేను మృకండుకు పరీక్ష పెట్టదలసి 16 ఏళ్ళ ఆయుష్ అని చెప్పాను అంతే. దీర్ఘాయుష్మంతుడు కాబట్టే సప్తఋషుల నోట్ నుంచి దీర్ఘాయుష్మంతుడు అని చెప్పి ఆశీర్వాదం వచ్చింది. కాబట్టి అది నీ తప్పు కాదు, నా తప్పు కాదు, ఎవరి తప్పు కాదు, ఇది జరగాల్సి ఉంది. అయితే ఈ అబ్బాయికి చిరంజీవిత్వాన్ని ప్రసాదిస్తున్నా నేను, అంటే ఈ అబ్బాయికి చావే లేదు, పుట్టి దీర్ఘాయుష్మంతుడే కాదు, చావే లేదు ఈ అబ్బాయికి అని చెప్పి ఆశీర్వదించాడనమాట పరమశివుడు. అంటే మార్కండేయుడు ఇప్పటికీ ఎప్పటికీ యుగాలు గడిచినా, ఎన్ని యుగాలు గడిచిపోయినా జీవించే ఉన్నాడు అనేది మనకు తెలుస్తూ ఉందన్నమాట. ఒక హనుమంతుల వారు, అశ్వత్థామ, ఇంకా ఈ మార్కండేయుడు వీళ్ళందరూ కూడా చిరంజీవులు, బతికే ఉన్నారంట. అంటే ఎక్కడో అదృశ్య రూపంలోనో ఎక్కడో అదృశ్యమైనటువంటి స్థలాల్లోనో వాళ్ళు ఉండి తపస్సు చేసుకుంటూ ఉంటారు. జనమధ్యంలోకి వచ్చి ఈ భవబంధాలకు దాసులయ్యి ఇట్లా ఉన్నవాళ్ళు వీళ్ళు కానే కాదు. ఈయన కూడా పెద్ద మహర్షి అయ్యాడు, మార్కండేయుడు కూడా పెద్ద మహర్షి అయ్యాడు. ఆయన గురించి మన భారతంలో కూడా ఉంది, అక్కడక్కడ వచ్చి ధృతరాష్ట్రుల వారిని భీష్ముడిని కలిసినట్టుగా మనకు తెలుస్తుంది. అంతమునుపు ఏ కాలం నుంచో ఉన్న మనిషి అన్నమాట ఈయన. అయితే యముడు పాశం వేసినప్పుడు భయపడి శివలింగాన్ని అలుముకున్నాడు కదా మార్కండేయుడు, అప్పుడు చేసినటువంటి శివస్తోత్రమే చంద్రశేఖరాష్టకం అంటారు. అది మాఘమాసం సందర్భంగా మార్కండేయుల వారి చరిత్ర. నమస్కారం. Please like, share and subscribe.